హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ప్రాక్టికల్ గా అర్థం అవడం కోసం హిందుస్థాన్ ఫుడ్స్ అండ్ అలాగే సుజ్లాన్ ఎనర్జీ యొక్క స్టాక్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ క్వశ్చన్ కి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా అనుకోండి, రాజు అండ్ రవి. రాజు శాలరీ 2 lakhs ఉంది. కాకపోతే తనకి కార్ లోన్, హోమ్ లోన్, ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్స్ అండ్ తన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి సేవింగ్స్ లేవు. వెరాజ్ రవికి శాలరీ 70,000 ఉంది. కాకపోతే తన ఒక టౌన్ లో ఉంటున్నాడు. ఆల్రెడీ తనకు ఒక ఓన్ హౌస్ ఉంది. కాబట్టి తన ఎక్స్పెన్సెస్ అంతా కలుపుకుంటే ఒక 20,000 అవుతుంది. అందుకని తను దాదాపు ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ సేవింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటప్పుడు రాజు అండ్ రవిలో ఎవరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తొందరగా వస్తుంది? సో ఇమీడియట్ గా మీకు ఆన్సర్ తెలిసిపోయింది కదా, రవికి అని. ఎందుకంటే రవి సేవింగ్స్ చేస్తున్నాడు, వెరాజ్ రాజు సేవింగ్స్ చేయట్లేదు. అయితే ఇప్పుడు మనం రాజు సిచ్యువేషన్ ని కొంచెం బెటర్ చేద్దాం. తన శాలరీ 2 lakhs ఉండేది, పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల 3 lakhs కి పెరిగింది అని అనుకుందాం. కాకపోతే ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే ఇంకొంచెం పెద్ద కార్ కొనుక్కున్నాడు అండ్ అలాగే ఇంట్లో ఇంటీరియర్ చాలా బాగా చేయించాడు అండ్ దీనివల్ల ఆటోమేటిక్ గా క్రెడిట్ కార్డ్ బిల్స్ పెరిగాయి. కాకపోతే రాజు సేవింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు, కానీ అంత పెద్ద మొత్తం ఏం కాదు. ఒక 10 to 15,000 మాత్రం సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అగైన్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా రాజుకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తొందరగా వస్తుందా, రవికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తొందరగా వస్తుందా? ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా రవికే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తొందరగా వస్తుంది. ఎందుకంటే రాజు శాలరీ 2 lakhs నుంచి 3 lakhs కి పెరిగినా కూడా ఖర్చులు కూడా అదే విధంగా పెరిగాయి. సేవింగ్స్ చేస్తున్నా కూడా రవికి ఈక్వల్ గా సేవింగ్స్ చేయలేకపోతున్నాడు. దానివల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మెయింటైన్ చేయడానికి రాజుకి చాలా టైం పడుతుంది కదా. ఈ ఎగ్జాంపుల్ ని గనక మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనంటే స్టాక్ అనాలిసిస్ ని కూడా మీరు అంతే ఈజీగా చేయగలుగుతారు. నమ్మట్లేదా? అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం 2 కంపెనీలు తీసుకుందాం, కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. కంపెనీ ఏ కి కేవలం ఒక ఇయర్ లో 20 కోట్లు మాత్రమే ప్రాఫిట్ వచ్చింది అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్ని ఒక ఇయర్ లో చూసినప్పుడు ఒక 15 కోట్ల రూపాయలు క్యాష్ వాళ్ళ దగ్గర మిగిలింది. వెరస్ కంపెనీ బి కి 1 year లో వాళ్ళ ప్రాఫిట్ అనేది 100 crores ఉన్నా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్ని చూసుకుంటే ఇయర్ ఎండ్ లో క్యాష్ వాళ్ళ దగ్గర ఏం మిగలలేదు, కంప్లీట్లీ జీరో ఉంది. సో ఇలాంటప్పుడు కంపెనీ ఏ ఫాస్ట్ గా గ్రో అవుతుందా, కంపెనీ బి ఫాస్ట్ గా గ్రో అవుతుందా? ఇందాక ఎలా అయితే రాజు రవి విషయంలో మనం సేవింగ్స్ చూసుకున్నామో అలాగే ఈ కంపెనీస్ కంపారిజన్ లో మనం క్యాష్ ఎంత మిగులుతుంది అండ్ బిజినెస్ లో వాళ్ళు ఎంత రొటేషన్ చేయగలుగుతున్నారు అనేది మనం చూసుకోవాలి. కంపెనీ ఏకి క్యాష్ ఎక్కువ మిగులుతుంది కాబట్టి వీళ్ళ బిజినెస్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. చూసారా, నేను చెప్పినట్టు సింపుల్ గా అర్థం అవుతుంది కదా. మీరు గనక ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసి అందులో ఎంత క్యాష్ మిగులుతుంది అనేది గనక మీరు అర్థం చేసుకోగలిగితే ఏ కంపెనీ అనాలిసిస్ అయినా కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఈజీగా అనిపిస్తుంది. కానీ చాలా మంది స్టాక్ అనాలిసిస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడడం దగ్గరే ఆగిపోయారు. చాలా వరకు స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఒక కంపెనీ యొక్క అనాలిసిస్ చేసేటప్పుడు సింపుల్ గా ఒక కంపెనీ యొక్క రెవెన్యూ పెరుగుతుందా లేదా, ప్రాఫిట్ పెరుగుతుందా లేదా అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుందా లేదా, ఇవి మాత్రమే చూస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలు చూడడం కంప్లీట్ గా తప్పని కాదు, కాకపోతే దీంట్లో ఉన్న మైనస్లు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి సంబంధించిన సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ కంపెనీ యొక్క సేల్స్ ని చూడండి, 6,000 crores నుంచి 16,000 crores దాకా పెరిగింది. అంటే దాదాపుగా 2.5 times రెవెన్యూ పెరిగింది. అండ్ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినా కూడా 16%, 17% అండ్ 18% ఇంప్రూవ్ అవుతూనే ఉంది కదా. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 600 కోట్ల నుంచి 3,000 కోట్ల దాకా, అంటే దాదాపుగా 5 రెట్లు పెరిగింది. సో కేవలం 3 సంవత్సరాల్లోనే ఒక కంపెనీ యొక్క సేల్స్ 2.5 times పెరిగి ప్రాఫిట్ 5 times పెరిగితే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎంత పెరగాలి? మేబీ ఒక 100%, 200% లేదా ప్రాఫిట్ కి ఈక్వల్ గా 500% పెరగాలి. కానీ యాక్చువల్ గా ఆ స్టాక్ ప్రైస్ ఏమైందో తెలుసా? దాదాపు 50% పడిపోయింది. అండ్ ఈ స్టాక్ చాలా మందికి ఒక ఫేవరెట్ స్టాక్ కూడా. అది నథింగ్ బట్ సుజ్లాన్ ఎనర్జీ. 2024 లో ఈ స్టాక్ 70-80 రూపీస్ ఉన్న దగ్గర నుంచి ఈ రోజు 40 to 45 రూపీస్ మధ్యలో 50% పడిపోయి ఉంది. సో యాక్చువల్ గా కంపెనీ ఇన్వెస్టర్స్ ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాకుండా ఇంకేదో చూస్తున్నారు. అదేంటో మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి. అది నథింగ్ బట్ ఆ కంపెనీ జనరేట్ చేసే క్యాష్. వీడియో స్టార్టింగ్ లో రాజు రవి ఎగ్జాంపుల్ లో సేవింగ్స్ ఇంపార్టెంట్ అండ్ అలాగే కంపెనీ ఏ అండ్ కంపెనీ బి ఎగ్జాంపుల్ లో క్యాష్ ఇంపార్టెంట్ అని మనం నేర్చుకున్నాం
నేర్చుకున్నాం కదా. సో నార్మల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాకుండా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడడం అలవాటు చేసుకోవాలి. అయితే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో 3 సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ ది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, అంటే ఒక కంపెనీ రెగ్యులర్ గా కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది కదా, లేదా కొన్ని సర్వీసెస్ ద్వారా మనీ సంపాదిస్తూ ఉంటుంది కదా. వాళ్ళ యొక్క మేజర్ బిజినెస్ నుంచి ఒక ఇయర్ లో వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించారు అనేది మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో. సో లాజికల్ గా ఆలోచించండి, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంటే మంచిదా, నెగిటివ్ ఉంటే మంచిదా? జనరల్ గా ఈ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటే మనకి డబ్బులు వస్తున్నట్టు, అదే ఒకవేళ నెగిటివ్ ఉంటే మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నట్టు. సో ఇలా సింపుల్ గా చూడగానే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంటే బెటర్, అండ్ అలాగే పెరుగుతుంటే మంచిది, అంటే క్యాష్ మనకి ఎక్కువ వస్తుంది అన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో ఉంటుంది. జనరల్ గా ఒక కంపెనీ ఏవైనా ఆస్తుల్ని కొనాలన్నా లేదా అమ్ముతున్నా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ లో ఉంటాయి. సో ఒకవేళ కంపెనీకి డబ్బులు లోపలికి వస్తుంటే అలాంటప్పుడు అవి ప్లస్ రూపంలో కనపడతాయి, బయటికి వెళ్తుంటే నెగిటివ్ రూపంలో కనపడతాయి. అయితే ఎప్పుడు కూడా ఒక కంపెనీ గ్రో అవ్వాలి అని అంటే ఆబ్వియస్ గా కొత్త ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎక్విప్మెంట్ కొనాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వీటన్నిటికీ ఖర్చు అవుతుంది, అంటే క్యాష్ ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ అనేవి జనరల్ గా నెగిటివ్ ఉంటాయి. కానీ అదే ఒకవేళ ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంది అని అంటే మోస్ట్లీ వాళ్ళు ఆస్తులు అమ్ముతున్నట్టు. అయితే మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ సర్వీస్ ఇండస్ట్రీ కానీ చూస్తున్నప్పుడు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. వెరస్ ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్ ఉండాలి, అండ్ ఇన్ఫాక్ట్ ఆ నెగిటివ్ లో కూడా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కంటే మరీ ఎక్కువ అయితే ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది 1000 crores ఉంది అని అనుకోండి. అలాంటప్పుడు దాని ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో 300 crores, 400 crores లేదా దగ్గరగా 1000 crores ఉన్నా పర్వాలేదు, కానీ మరీ 5000 crores, 6000 crores ఉంది అని అనుకోండి. అలాంటప్పుడు ఆ బిజినెస్ అనేది మంచి స్టేజ్ లో లేదు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్స్ ద్వారానే 1000 crores జనరేట్ అయింది, కానీ వీళ్ళు దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ కోసం 5000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని అంటే మోస్ట్లీ మిగిలిన డబ్బులంతా కూడా అప్పుల రూపంలో వస్తాయి. ఎప్పుడైతే ఒక కంపెనీకి అప్పులు పెరుగుతున్నాయో ఆబ్వియస్ గా ఆ కంపెనీ ఫ్యూచర్ లో సఫర్ అవుతుంది కదా. ఈ రిలేషన్ ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్ గా థర్డ్ కాంపోనెంట్ ఫినాన్సింగ్ క్యాష్ ఫ్లోస్. ఒక కంపెనీ యొక్క ఫినాన్సింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంటే ఆ కంపెనీ కొత్తగా అప్పులు తీసుకుంటున్నట్టు. అదే ఒకవేళ ఫినాన్సింగ్ క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంది అని అంటే ఆ కంపెనీ ఎయిదర్ అప్పులు తీరుస్తుంది లేదా ఎక్కువ డివిడెండ్స్ పే చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్ గా ఈ 3 నెంబర్స్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో గానీ, ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో గానీ, ఫినాన్సింగ్ క్యాష్ ఫ్లో గానీ చూస్తున్నప్పుడు ప్లస్ వాల్యూస్ కనపడితే కంపెనీ లోపలికి డబ్బులు వస్తున్నట్టు, మైనస్ వాల్యూస్ కనపడితే కంపెనీ బయటకి డబ్బులు వెళ్తున్నట్టు. అయితే ఇక్కడ యూజువల్ గా మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక కంపెనీ యొక్క ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటే మంచిది. దీన్ని మనం సింపుల్ గానే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం మనం కొంచెం డెప్త్ లోకి వెళ్ళినప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రీ క్యాష్ ఫ్లో. ఒక ఫినాన్షియల్ ఇయర్ లో ఒక కంపెనీ ఎంత ఫ్రీ అమౌంట్ ని ఈజీగా రొటేట్ చేయగలుగుతుంది అనేది ఫ్రీ క్యాష్ ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ గా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఉంది కదా, దాంట్లో నుంచి ఫ్యూచర్ కోసం మనం కొంచెం క్యాపెక్స్ పెడతాం, అంటే ఏవైనా కొన్ని అసెట్స్ కొంటాం. సో ఎంత అమౌంట్ పెట్టి అసెట్స్ కొన్నాం అనేది మనకి ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ లోపల ఉంటుంది. సో ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ లోపల క్యాపెక్స్ కోసం ఎంత అమౌంట్ అయితే పెట్టామో దాన్ని మనం ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నుంచి మైనస్ చేస్తే మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని మీరు కూర్చొని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. Screener.in లో మనకు కావాల్సిన స్టాక్ ని సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కనపడుతూనే ఉంటుంది. జస్ట్ మనం ఈ వాల్యూస్ ని చూసి ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు బేసిక్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం హిందుస్థాన్ ఫుడ్స్ కి లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 years లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ క్లియర్ గా డబుల్ అయింది. 2000 crores నుంచి 4000 crores దాకా పెరిగింది. అండ్ అలాగే ప్రాఫిట్ 49 crores నుంచి 149 crores దాకా పెరిగింది. అంటే ప్రాఫిట్ అనేది క్లియర్ గా ట్రిపుల్ అయింది. సో జనరల్ గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఎవరైనా కూడా ఈ కంపెనీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, అండ్ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 6% నుంచి 9% దాకా పెరిగింది. కానీ ఇదే కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి వెళ్దాం. మనం ఏం నేర్చుకున్నాం? ఒక కంపెనీ యొక్క ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఫస్ట్ ఇక్కడ మనకు ఉన్నది కదా, ఈ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే మంచిది. సో అది కూడా పాజిటివ్ లో
లో ఉండాలి. ఇక్కడ క్లియర్ గా ఇది పాజిటివ్ ఉంది అండ్ ఇన్ఫాక్ట్ పెరుగుతూనే ఉంది. 36 crores నుంచి 100 crores దాకా పెరిగింది. కాబట్టి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో వైస్ వీళ్ళు బాగానే సంపాదిస్తున్నట్టు మనకు కనపడుతుంది. కానీ తర్వాత ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ లో అంటే ఫ్యూచర్ కోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, అవంతా కూడా మనకి నెగిటివ్ ఉన్నాయి. ఆబ్వియస్ గా ఫ్యూచర్ కోసం డబ్బులు మనం పే చేస్తూ ఉంటాం కాబట్టి అవి నెగిటివ్ లోనే ఉంటాయి. అవి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కంపెనీ యొక్క ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది 1000 కోట్లుండి ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో 5000 కోట్లుంది అని అంటే మిగిలిన డబ్బులు అప్పులు తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా అదే మనకి జరిగింది. సో వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లోస్ లో మీకు పాజిటివ్ నెంబర్స్ కనబడుతున్నాయి. జస్ట్ కాసేపటి ముందే మనం నేర్చుకున్నాం. ఫినాన్సింగ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్ ఉన్నాయంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ అప్పులు చేస్తున్నట్టు. సో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనేవి డెట్ ద్వారా వస్తున్నాయి. అండ్ సరే వీళ్ళు ఫైనల్ గా ఏమైనా ఒక పర్టికులర్ ఇయర్ లో క్యాష్ జనరేట్ చేస్తున్నారా అని అబ్జర్వ్ చేసినప్పుడు లాస్ట్ 5 years నుంచి ఫ్రీ క్యాష్ ఫ్లో ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూస్ గా నెగిటివ్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఆ నెగిటివ్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళ జోబ్ లో నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నాయే తప్ప ఒక్క సంవత్సరం కూడా లోపలికి రావట్లేదు. ఆన్ పేపర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు ప్రాఫిట్ అనేది లాస్ట్ 5 years లో 3 రెట్లు పెరిగింది. కానీ క్యాష్ ఎంత వస్తుంది అని చూస్తే యాక్చువల్ గా వీళ్ళ క్యాష్ లోపలికి రావట్లేదు, బయటికి వెళ్తుంది. అయితే ఇక్కడ జనరల్ గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాజిటివ్ అంటే మన లోపలికి వస్తున్నట్టు, నెగిటివ్ అంటే బయటికి వెళ్తున్నట్టు. సో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఫ్రీ క్యాష్ ఫ్లో కాబట్టి క్లియర్ గా మనీ అనేది బయటకు వెళ్తుంది. సో ఈ కేస్ ని మనం రాజు ఎగ్జాంపుల్ తో తీసుకోవచ్చు. యాక్చువల్ గా రాజుకి ఏమైంది, 2 లక్షల నుంచి 3 లక్షల శాలరీ పెరిగినా కూడా తన ఖర్చులు కూడా అంతే ఈక్వల్ గా పెరిగాయి, సేవింగ్స్ కొంచెమే అవుతున్నాయి కదా. అలాగే వీళ్ళు కూడా యాక్చువల్ గా వీళ్ళ సేల్స్ చాలా బాగా పెరిగాయి, ప్రాఫిట్స్ పెరిగాయి, కానీ ఫైనల్ గా చేతిలో డబ్బులు మాత్రం మిగలట్లేదు. సో ఇలాగా ఇంట్రెస్టింగ్ గా మనం గనక క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేస్తే చాలా క్లియర్ గా చెప్పగలుగుతాం కదా, ఈ కంపెనీ అనేది అంత గొప్పగా ఏం గ్రో అవ్వట్లేదు, గ్రో అవుతుంది కానీ అప్పులు తీసుకొచ్చి గ్రో అవుతుంది అన్న విషయం మనకు అర్థం అవుతుంది కదా. అందుకని క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ అప్పులు తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తాయి అన్న నమ్మకం ఉంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అందుకనే ఈ స్టాక్ ప్రైస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 years లో ఎలాంటి గ్రోత్ లేదు, కాన్స్టెంట్ గా ఒకే రేంజ్ లో మూవ్ అవుతూ ఉంది. అయితే ఈ విషయం ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసి కంపెనీ రెవెన్యూ అనేది 2 times పెరిగింది, కంపెనీ ప్రాఫిట్ అనేది 3 times పెరిగింది అని అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాదు. ఇంత బాగా గ్రో అవుతుంది కంపెనీ, ఎందుకు పెరగట్లేదు అన్న కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. బట్ కొంచెం స్టెప్ అహెడ్ నేర్చుకుని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గనక మనం అర్థం చేసుకుంటే నిజంగా ఈ కంపెనీకి క్యాష్ జనరేట్ అవుతుందా లేదా అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. సో ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. ఒక కంపెనీ పేపర్ మీద ప్రాఫిట్ చూపించడం కాదు, నిజంగా క్యాష్ జనరేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇదే లాజిక్ తో మనం సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ని చూద్దాం. ఈ సుజ్లాన్ ఎనర్జీ కూడా ఇందాక నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించాను కదా, లాస్ట్ 3 years లో 600 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా ప్రాఫిట్ అనేది 5 times పెరిగింది. బట్ షేర్ ప్రైస్ లో ఎలాంటి అప్రిసియేషన్ లేదు అండ్ ఇన్ఫాక్ట్ 50% పడిపోయింది. అయితే ఒకవేళ నేను దీన్ని క్యాష్ ఫ్లో అనాలిసిస్ చూసి అర్థం చేసుకోవడానికి గనక ట్రై చేస్తే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది ఇదే లాస్ట్ 3 years లో 2024 నుంచి నేను అబ్జర్వ్ చేస్తే 80 కోట్లు, 1000 కోట్లు అండ్ 1200 కోట్లు అని చెప్పి మనకు కనపడుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో యాక్చువల్ గా వీళ్ళ ప్రాఫిట్ అనేది 600, 2000, 3000 కోట్లు కనపడుతుంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మాత్రం చాలా తక్కువ కనపడుతూ ఉంది. ఒక 2000 కోట్ల రూపాయల డిఫరెన్స్ కనపడుతుంది. సో ఎందుకు అంత డిఫరెన్స్ ఉందని ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోని కనుక ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ రిసీవబుల్స్ ఉన్నాయి కదా, అవి దాదాపు 2000 కోట్లు ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసింది కానీ అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ మనీ వస్తే కానీ అవి నిజంగా క్యాష్ రూపంలో జనరేట్ కావు. కాకపోతే ఈ కంపెనీ హిస్టారికల్ గా 2016-17 లో కూడా ఇలా ఎప్పుడైతే ఎక్కువ రిసీవబుల్స్ ఉన్నాయో వాళ్ళు బిజినెస్ పరంగా ఫెయిల్ అయిన క్యారెక్టరిస్టిక్ అయితే వీళ్ళకి అంతకు ముందు ఉంది. అందుకనే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎవరైనా సరే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చూపిస్తాను. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో 2022 మార్చ్ యొక్క డేటా చూడండి. యాక్చువల్ గా ఇక్కడ 177 crores లాస్ వచ్చింది. బట్ అదే ఇయర్ లో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక ఓపెన్ చేస్తే 2022 లో 1300 కోట్ల రూపాయలు క్యాష్ జనరేట్ చేసింది. అది కూడా కంపెనీ లోపలికి వచ్చాయి. అండ్ ఇన్ఫాక్ట్ అవి ఎలా వచ్చాయి అని లోపలికి వెళ్ళి చూసినా
కూడా ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ నుంచే వచ్చాయి. కానీ P&L స్టేట్మెంట్ లో మాత్రం మనకి లాస్ కనపడుతుంది. బట్ నిజానికి 1300 కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఈ కంపెనీ జనరేట్ చేసింది. అందుకని ఈ కంపెనీ యొక్క డేటాలోకి వెళ్ళి మనం 2022లో చూడండి, దాదాపు 9 రూపీస్ నుంచి ఈ కంపెనీ ఎప్పుడైతే మార్చ్ తర్వాత డేటా వచ్చిందో అక్కడ నుంచి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ ఒక మంచి ర్యాలీని క్రియేట్ చేసింది. సో ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఒక కంపెనీలో లాసెస్ వచ్చినా కూడా అది కొన్నిసార్లు క్యాష్ సంపాదించవచ్చు. అయితే ఫైనల్ గా ఏది ఇంపార్టెంట్ ఒక కంపెనీ గ్రో అవ్వడానికి అని అంటే క్యాష్ సంపాదించడమే ఇంపార్టెంట్. మేబీ ఆ కంపెనీ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో నెగిటివ్ చూపించవచ్చు, కానీ నిజంగా గనక వాళ్ళు క్యాష్ జనరేట్ చేయగలుగుతున్నారు అంటే ఫ్యూచర్ గ్రోత్ కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు గనక బేసిక్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని గనక ఇలా చూడడం అండ్ అర్థం చేసుకోవడం గనక నేర్చుకున్నారు అని అంటే ఆబ్వియస్ గా మీరు ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ అలాగే ఏవైనా ఫ్రాడ్ స్టాక్స్, మ్యానిపులేషన్ జరుగుతున్న స్టాక్స్ ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇలాంటి అనాలిసిస్ ని యాక్చువల్ గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. నార్మల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఈజీ మ్యానిపులేషన్ కుదురుతుంది. కానీ మనకు ఒక రియల్ పిక్చర్ అర్థం అవ్వాలి అని అంటే ఇలాంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ అలాగే నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రేషియోస్ లో డెటార్ డేస్ కానీ, ఇన్వెంటరీ డేస్ కానీ, డేస్ పేయబుల్, క్యాష్ కన్వర్షన్ సైకిల్, వర్కింగ్ క్యాపిటల్ డేస్, ఇలాంటి విషయాలు చూస్తేనే మనకి అసలు నిజంగా ఆ కంపెనీ డబ్బులు సంపాదిస్తుందా లేదా అన్న విషయాలు అర్థమవుతాయి. అయితే ఒకవేళ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని మీరు నార్మల్ గా చూసి అనాలిసిస్ చేయలేకపోతున్నారు, ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అనుకుంటే మీకు కావాల్సిన కంపెనీని screener.in లో సెర్చ్ చేసి పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అని ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ లో ఉన్న డేటా అంతా కూడా మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అయిన డేటాని డ్రాగ్ చేసి జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ, క్లౌడ్ లో కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఆ ప్రాంప్ట్ ని గనక మీరు పేస్ట్ చేసి సింపుల్ గా రన్ చేస్తే సరిపోతుంది. ఆ ఏ ప్రాంప్ట్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని అండ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని కంపేర్ చేస్తూ ఏ పాయింట్స్ బాగున్నాయి, ఏ పాయింట్స్ బాలేవు అని చెప్పి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో అర్థం కాకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ తెలుగు మిక్స్డ్ ఇంగ్లీష్ అన్నారు అని అంటే మీకు తెలుగులో కూడా చాలా క్లియర్ గా మనం చాట్ జీపీటీ యూజ్ చేసినా, జెమినీ యూజ్ చేసినా లేదా క్లౌడ్ యూజ్ చేసినా కూడా మనం ఈ అనాలిసిస్ ని ఈజీగా చేయొచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. కాకపోతే చాలా మంది ఈవెన్ యూట్యూబర్స్ కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే భయపడతారు. సో ఆబ్వియస్లీ మీరు కూడా ఈ వీడియో చూడగానే కంప్లీట్ గా అర్థమై ఉండకపోవచ్చు, కానీ దీన్ని కొంచెం రిపీటెడ్ గా చూడడమో లేదా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక కంపెనీ యొక్క రియల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో మీరు అడగచ్చు. అండ్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ ఇంకా ఫర్దర్ గా మీరు ఏవైనా విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం ఫర్దర్ వీడియోస్ లో ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.